ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కష్టంలో మనుషుల వైపు వారి యొక్క సహాయం కోసం చూడక దేవుని వైపు మాత్రమే చూడాలి. మనకు సహాయం చేయటానికి ఒకవేళ ఎవరు ఉండకపోవచ్చు, అయితే ఇంకా మరింతగా మనం దేవుని వైపు చూడాలి. మనకు సహాయం చేయటానికి ఒకవేళ బంధువులు, స్నేహితులు లేకపోవచ్చు, కనీసం కొన్నిసార్లు సలహా ఇచ్చేవారు కూడా ఉండకపోవచ్చు. అయినా ప్రభువే మన పక్షంగా ఉన్నాడని ధైర్యంగా ఉండాలి. ఆయన వాగ్దానంలో ఉన్నట్లుగా యుద్ధం లేకుండానే ఆయన నీకు విజయం ఇస్తాడని సంతోషంగా ఉండు. దేవుడే మన మీద తన అనుగ్రహం చూపిస్తుంటే మనం ఎందుకు భయపడాలి? ఇతరులు సహాయం లేదని ఎందుకు కృంగిపోవాలి? శ్రేష్టమైన వాగ్దానం మనకున్నది. దేవుని గొప్ప కృప మనలను స్వయంగా మనల్ని విడిపిస్తుంది. ఇది సామాన్యమైన పద్ధతిలోనే జరిగిస్తాడు. అయితే యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఖడ్గం, విల్లు ఇంకా అనేకమైన వాటిని తెచ్చుకుంటారు. వారు కండబలాన్ని, అంగబలాన్ని, శరీర బలాన్ని నమ్ముతారు. రథాలు, సైన్యం జయం ఇస్తుంది అనుకుంటారు. అయితే దేవుడు మనల్ని రక్షించుటకు ఆయనకు ఇవేవి అవసరం లేదు. ఆయనకి విల్లు, ఖడ్గం, రథాలు, గుర్రాలు, మనుషులు మొదలైనవి ఏమీ లేకుండా రక్షించడానికి నిర్ణయించుకున్నాడు. చిన్న గులకరాయి ఉంటే ఆ ఏటిలోని గులకరాయితో ఇశ్రాయేలు ప్రజలందరినీ ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించాడు. అయితే మనుషులు కానీ దేవుడు చాలా సింపుల్గా ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, దేవుడే నీకు సహాయం చేయుటకు బలవంతుడని ఎరిగి ధైర్యంతో కొనసాగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అటు బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అయ్యా,
మీరు మా మీద జాలి చూపించి ఏవి లేకపోయినా సహాయం చేయటానికి బలవంతుడు, సమర్థవంతుడు అని నీవు సహాయం చేస్తున్నావు, ఇక ముందుకు చేసేవారు. అందుచేత మేమందరం మీ వైపు చూచి విశ్వాసంతో మేలు పొందుకునే బాధ్యత మీ పిల్లలకు మీరు దయచేయండి. వీరు కలిగినంతటినీ, వీరి కుటుంబాన్ని, చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించి వారి యొక్క చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించి, అలాగనే వివాహం కావలసిన వారికి వివాహము జరుగునట్లుగా, గర్భం లేని వారికి గర్భఫలము మీరు అనుగ్రహించి, ఫలము ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇచ్చి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇచ్చి, నేను మీ పిల్లలకున్న అవసరతలు, సమస్యలు, రుణాలు, బాధలు వీటన్నిటి నుంచి విడిపించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.